హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఈరోజు వచ్చే స్పెషల్ ఏంటంటే చికెన్ విత్ గారె అండి. మండే నుంచి సాటర్డే వరకు సండే కోసం వెయిట్ చేస్తాము. ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదన్నా ఐటమ్ ఉందంటే చికెన్ అండి. సో ఈరోజు మా చికెన్ అనేది మేము టిఫిన్ నుంచే స్టార్ట్ చేసేసాము. సో ఇది ఎలా చేసుకోవాలో, ఈ కాంబినేషన్ ఎప్పుడైనా తిని ఉంటారు. ఎవరికైనా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, ఎవరు తినకుండా అయితే ఉండరు. సో ఎలా చేసేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఎలా చేస్తానో కూడా ఒకసారి చూసేయండి. నేను నైటే సోక్ చేసుకున్న మినపప్పుని మార్నింగ్ క్లీన్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం అండ్ మిర్చి వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసేసుకొని దాన్ని పలుకులుగానే చేసుకోండి. అండ్ ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని పలుకులుగా క్రిస్పీగా వచ్చేలాగా చేసుకోండి. అలాగే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాంట్లో మన గారె షేప్ రావాలంటే కన్ఫర్మ్గా పాలిథిన్ అనేది వాడండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, కుక్ కూడా మంచిగా అవుతుంది. సో ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న గారె ఉంది కదండి, ఆ గారె దానిలో వేసేసుకోండి. గారె వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. అలా ఫ్రై అవుతూ ఉంటే గోల్డెన్ కలర్లో వస్తుంది. ఎప్పుడైనా కానీ మీరు గారెకి ట్రై చేసేటప్పుడు పలుకులుగానే ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుండిద్దండి టేస్ట్. ఇట్లా మీ ఒకసారి ట్రై చేసేయండి క్రిస్పీగా. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఎప్పుడు గోల్డెన్ కలర్ అని అనుకోకండి. గోల్డెన్ కలర్ వస్తే ఏంటంటే ఏదైనా కానీ కర్రీ అనేదైనా కానీ స్నాక్స్ అనేవి కానీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ పీసెస్ అండ్ కొంచెం గ్రేవీ కూడా వేసేసుకొని మంచిగా దీంట్లో తినండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్ట్. మీ ఇంట్లో సండే కదా, ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ కాంబినేషన్ ఎవరైనా తిని ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.